యోమ్ దెబిరీం 14వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నీ పొరపాటుని నీవు కనుగొనగలుగుతున్నావా? పొరపాటు వేరు, తప్పు చేయడం వేరు. తప్పులు ఎలాగా కనబడిపోతాయి. నువ్వు ఎంత దాచినా ఎన్ని చేసినా. మోషేట ఒక వ్యక్తిని చంపేసి ఇసుకలో కప్పెట్టేసిందే తర్వాత రోజుకి ఫరోకి సైతం తెలిసిపోయింది. ఆదాము పండు తిన్నాడు, అవ్వమ్మ పండు తింది, మూతి తుడిసేసుకున్నారు అన్నంత మాత్రాన అది తెలియకుండా ఉందా? మహిమను కోల్పోయారు. దేవుడి దగ్గర ఆ విషయం అంతా బట్టబయలు అయిపోయింది. ఆకాను ధనాన్ని ఆశించాడు, వెండి నాశించాడు, బంగారం నాశించాడు. తన యొక్క గుడారంలో డేరాలో గొయ్యి తీసి శుభ్రంగా పెట్టేశారు. ఎవరికి తెలియదు అనుకున్నారు. అది యెహోషువకి దేవుడు చెప్తే ఆ పాపం అంతా బట్టబయలు అయిపోయింది. దావీదు అంతే, తాను తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఆ తప్పు అంతా చెప్పేసినప్పుడు అది బట్టబయలు అయిపోయింది. తప్పు వేరు, పొరపాటులు వేరు. అయితే పొరపాటే తప్పు అయిపోతుంటుంది, పొరపాటే తప్పు అయిపోతుంటుంది. ఈ పొరపాటునే ముందుగానే మనం కనుగొనాలి. ఎందుకు ఈ ఆలోచన వస్తుంది నాకు? నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను? నేను ఎందుకు వాళ్ళతో సంబంధం కలిగి ఉన్నాను? చిచ్చి ఇలా చేయకూడదు అని ఎప్పుడైతే ఈ పొరపాటుని సరి చేసుకున్నామో, అవ్వమ్మ అటు వెళ్తా ఉంది. ఆ పండును చిచ్చి దేవుడు చెప్పాడు కదా చూడకూడదు అని గనక తన్ని తాను కంట్రోల్ చేసుకున్నట్లయితే పొరపాటు అది తప్పు అవ్వకుండా ఉండు. ఆకాను ఆ బంగారం, ఆ వస్త్రాలు, ఆ వెండిని చూసినప్పుడు ఎందుకు ఇలా చూస్తున్నాను, ఇది శాపగ్రస్తం కదా, నేను చూడకూడదు అని పొరపాటుని ఆయన సరి చేసుకుంటే ఆకాను చనిపోయేవాడు కాదు. దావీదు అటుపక్క చూసినప్పుడు తన కుమార్తెను ఊహించుకుంటే అయ్యో పాపం వాళ్ళ యొక్క పరిస్థితి ఎంత దీనంగా ఉందా, నా యొక్క రాజ్యంలో ప్రజలు ఎంత శ్రమ పడుతున్నారా అని తల దించుకొని వచ్చేస్తే కనుక ఆ తప్పు జరిగి ఉండేది కాదు. పొరపాటులే ముందు కనుగొనాలి. పొరపాటులు సైతం చూపించమని అడగాలి. ఆయన వాక్యపు వెలుగులోనే అవి చూపిస్తాడు. ఇదిగో నువ్వు సెల్ ఫోన్ ఎక్కువ చూస్తున్నావు, తీసేయి. పలానా వాళ్ళతో నీ చాటింగ్ తీసేయి. పలానా వాళ్ళతో రహస్య సంబంధాలు తీసేయి. పలానా వాళ్ళతో నీ ఇంటి గుట్టు చెప్పేసుకుంటున్నావు, చెప్పుకోవద్దు అని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు ఆ పొరపాటులు నువ్వేం చేయాలా? కనుక్కొని దేవుడిని అడుగు, దేవుడు చూపిస్తాడు. దేవుడిని అడుగు. తిండి అపేక్ష ఉందేమో, ప్రభు ఈ తిండి తినడం, ఈ అపేక్ష నుంచి నాకు దూరం చేయను. అప్పుడు నీకు విపరీతమైన నీ కంటికి కనబడం. త్రాగుడు ఉందేమో, ఒకవేళ ప్రభు ఈ పొరపాటు తీసేయని అడుగు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. తన పొరపాటులట కనుగొనాలట. నా పొరపాటులు నాకు చూపించు ప్రభు, నా పొరపాటులా చూపించు ప్రభు అని దేవుడిని అడుగు, దేవుడు చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.